ఒకసారి హరిహర మరియు బుక్క వేటాడడానికి వెళ్ళినప్పుడు తమ దగ్గరున్న 2 వేట కుక్కలు ఒక కుందేలు మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ కుందేలు ఆ 2 వేట కుక్కల మీద తిరగబడి ఎదురుదాడి చేసిందంట. ఒక్కసారిగా ఆ కుందేలు తిరగబడ్డంతో భయపడిపోయిన ఆ 2 వేట కుక్కలు వెనక్కి తిరిగి పరిగెత్తగా అయినా కూడా ఆ కుందేలు వాటిని వదలకుండా వాటిని తరిమి తరిమి తన స్థానం నుండి పారిపోయేలా చేసిందంట. ఆ సంఘటన చూసిన హరిహర మరియు బుక్క ఆశ్చర్యపోయి తమ గురువుగారైన విద్యాధరణ స్వాముల వారికి ఈ విషయం చెప్పగా అతను గెలవడం కోసం చేసే యుద్ధం కన్నా బతకడం కోసం చేసే పోరాటానికి పదును ఎక్కువ ఉంటుందని, సరిగ్గా ప్రయత్నిస్తే మన దేశాన్ని నాశనం చేస్తున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎదిరించి హిందూ రాజ్యాన్ని స్థాపించడం పెద్ద కష్టం కాదని చెప్పాడు. ఆ ఒక్క కుందేలు కథ 250 సంవత్సరాలకు పైగా ఢిల్లీలో ఉన్న ముస్లిం రాజులు దక్షిణం వైపు కాలు పెట్టాలన్నా ఈ వైపుకు చూడాలన్నా వణికిపోయేలా చేసింది. అలా ఆ ముస్లిం రాజులకు ఉత్సపోయించిన ఆ మహావీరుడి పేరే హరిహర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోషించిన హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ పైన చెప్పుకున్న హరిహర అనే మహావీరుడి కథే. ఇతని అసలు పేరు మొదటి హరిహర లేదా హరిహర 1 అని కూడా అంటారు. ఇతని చరిత్ర మొదట కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరు డిస్టిక్ లో శృంగేరి అనే ప్రాంతంలో 1936 సంవత్సరానికి చెందిన ఒక శిలాశాసనం ద్వారా బయటకు వచ్చింది. ఈ శాసనం ప్రకారం అప్పట్లో తూర్పు సముద్రం మరియు పశ్చిమ సముద్రం మధ్య ఉన్న రాజ్యాన్ని అంతటినీ పాలించిన మొదటి రాజు అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్న అరేబియా సముద్రం, ఈస్ట్ సైడ్ ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మొత్తం భూమిని పాలించిన రాజు అని అర్థం. ఇతని జీవితంలో నిజంగా చాలా హీరోయిజం ఉంది. అది మామూలు హీరోయిజం కాదు. కాకతీయ రాజ్యంలో ఒక చిన్న సైన్యాధికారిగా మొదలైన ఇతని ప్రయాణం అప్పట్లో క్రూరంగా దేశాన్ని పాలిస్తున్న ముస్లింల అధికారానికి ఎదురెళ్లి దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప మరియు అతిపెద్ద సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒకానొక సమయంలో ముస్లిం సైన్యానికి బందీగా చిక్కినా కూడా వారి దగ్గరే ఉంటూ తన తెలివితేటలు మరియు సమయస్ఫూర్తితో అదును చూసి ఒక రాజ్యాన్ని ఆక్రమించి రాజుగా మారి దక్షిణ భారతదేశంలో అప్పట్లో ఉన్న 3 భాషలు మరియు 3 సంస్కృతుల మధ్య ఐకమత్యం తెచ్చి ఈ ముస్లిం సుల్తానులు దక్షిణం వైపు కాలు పెట్టాలన్నా కొన్ని శతాబ్దాలు వణికిపోయేలా చేశాడు. ఇతను కట్టిన పునాదుల మీద విజయనగర సామ్రాజ్యం ఏకంగా 200 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో తిరుగులేని శక్తిగా కొనసాగింది. అలాంటి ఒక మహావీరుని కథని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీగా తీస్తున్నారు కదా. అతని నిజమైన ఘనమైన చరిత్ర అందరికీ తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. గాయస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఎవరైతే మన వీడియోని ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరికైతే నా నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ వర్త్ అనిపిస్తుందో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇస్తే నాకు ఇలాంటి మరిన్ని వీడియో చేయాలన్న బూస్ట్ వస్తుంది. సో ఇప్పుడే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తే, ఇతని ఇనిషియల్ లైఫ్ గురించి చెప్పాలంటే ఎవరికి పెద్దగా తెలీదు. కానీ కొన్ని పరిశోధనలు మరియు జానపద కథల ప్రకారం హరిహరకి బుక్కరాయ అనే తమ్ముడు ఉండేవాడు. వీరిద్దరిని కలిపి హక్క అని పిలిచేవారు. యాదవ వంశానికి చెందినవారు. వీరి తండ్రి పేరు సంగమ. ఇతను ప్రస్తుతం వరంగల్ గా పిలిచే కాకతీయ సామ్రాజ్యంలో పనిచేసేవాడు. ఆ రాజ్యంలో ఉన్న పశువులను చూసుకునేవాడు. ఇతనికి పుట్టిన హరిహర మరియు బుక్కరాయ అనే ఇద్దరు అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ప్రతాపరుద్ర టైంలో సైన్యాధికారులుగా మరియు ఖజానాన్ని కాపాడే కోశాధికారులుగా ఉండేవారు. వీరు సైనిక దోపిడీ అనే పద్ధతి ఉపయోగించి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న రాజ్యాలను మరియు గ్రామాలను ఓడించి కాకతీయ రాజ్యంలో కలిపేసేవారు. సైనికులకు ఎలా శిక్షణ ఇవ్వాలి, వారిని ఎలా ఉపయోగించుకోవాలో వీరికి తెలిసినంత మరెవరికీ తెలియదు. అలాగే అదే టైంలో ప్రస్తుత కర్ణాటకలోని 10వ శతాబ్దంలో ఏర్పడ్డ హొయసల అనే సామ్రాజ్యాన్ని పాలిస్తున్న 3వ వీర బల్లాల అనే రాజు ఉండేవాడు. ఇతని రాజ్యంలో హరిహర మరియు బుక్క స్థాపించిన విజయనగరం అనే రాజ్యం తుంగభద్ర నది తీరన హోసపట్టణ అనే పేరుతో అప్పటికే ఉంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ రాజ్యం ముందు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ అప్పటికే 11వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన ముస్లిం పరిపాలన 13వ శతాబ్దం వచ్చేసరికి ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. అలా వారు దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని దక్షిణం వైపు రావడం మొదలుపెట్టారు. అప్పటికే దక్షిణ భారతదేశం మొత్తం హిందూ రాజుల పాలనలో ఉండేది. దేవగిరిని యాదవ రాజులు, ఓరుగల్లు రాజ్యాన్ని కాకతీయులు, కర్ణాటక ప్రాంతాన్ని హొయసల రాజులు, మధుర కేంద్రంగా తమిళనాడు ప్రాంతాన్ని పాండ్యులు పాలించేవారు. ఇక్కడ 3 భాషలు 3 సంస్కృతులు ఉండేవి. అప్పటికే ఢిల్లీ రాజుగా ఉన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను ఈ రాజ్యాలను జయిస్తూ వచ్చాడు. ఈ తుగ్లక్ ఆక్రమించిన రాజ్యంలో అనేక హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ
మగవారిని చంపేస్తూ ఆడవారిని బలవంతంగా వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చేవారు. అక్కడున్న సంపద అంతా దోచుకునేవారు. ఇతని కాలంలో హిందువుల పరిస్థితి దిగజారిపోయింది. అరాచకం రాజ్యమేలేది. ఇలా 1323 సంవత్సరంలో ఇతని దండయాత్ర కాకతీయ రాజ్యం వైపు వెళ్లి ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దాంతో కాకతీయ రాజ్యంలో కోశాధికారులుగా పనిచేస్తున్న హరిహర మరియు బుక్క ఇద్దరు హొయసల్ రాజ్యాన్ని పాలిస్తున్న మూడో బల్లాల రాజ్యంలో కంపిలి ప్రాంతంలో ఉన్న అనగొంది అనే సంస్థానానికి పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. కానీ మరో 3 సంవత్సరాల తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి రాజ్యాన్ని కూడా జయించి ఇక్కడ వారితో పాటు హరిహర మరియు బుక్క ఇద్దరిని బందీలుగా చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు. కానీ కాలం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారే చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి అవకాశం వీరికి ఆ రోజు రాత్రి వచ్చింది. బందీలను ఢిల్లీకి తీసుకెళ్తున్న దారిలో ఒక రాత్రి వీరందరూ ఒక చోట బస చేశారు. కానీ ఉన్నట్లుండి ఆ రోజు రాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. దాని దెబ్బకు సైన్యం మరియు బందీలందరూ చెల్లాచెదురైపోయారు. ఇదే సందనుకొని అక్కడ ఉన్న బందీలందరూ తలో దిక్కుకు పారిపోయారు. కానీ ఒక హరిహర మరియు బుక్క మాత్రం అక్కడే ఉండిపోయారు. తెల్లారాక తుగ్లక్ బయటికి వచ్చి చూడగా హరిహర మరియు బుక్క మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అవకాశం వచ్చినా ఎందుకు పారిపోలేదని తుగ్లక్ అడగ్గా అప్పుడు వారు చెప్పిన సమాధానం విని సంతోషపడ్డ తుగ్లక్ వారిద్దరికి తన కొలువులో మంచి పదవులిచ్చి తనతో పాటు ఉంచుకున్నాడు. కానీ తుగ్లక్ బలవంతం వల్ల ఈ అన్నదమ్ములిద్దరూ ఇష్టం లేకపోయినా ఇస్లాం మతంలోకి మారాల్సి వచ్చింది. అలా తమకు తుగ్లక్ దగ్గర పనిచేయడం కానీ మతం మారడం కానీ ఇష్టం లేకపోయినా అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. కానీ మరోపక్క కంపిలి రాజ్యాన్ని గెలిచాక అక్కడ పాలించడానికి తనకు బాగా సన్నిహితుడైన మాలిక్ నాయబ్ అనే ఒకతన్ని తుగ్లక్ రాజుగా అక్కడ పెట్టాడు. కానీ ఇతని విధానాల వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తుగ్లక్ కంపిలి రాజ్యం చేజారిపోతుందని తెలిసి అక్కడ పనిచేసిన అనుభవం ఉన్న హరిహర మరియు బుక్క ఇద్దరిని అక్కడ ఉన్న ప్రజల్ని శాంతింపజేసి వారి తిరుగుబాటును అణిచివేయాల్సిందిగా కంపిలి రాజ్యానికి పంపాడు. ఎన్నో రోజులుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న హరిహర మరియు బుక్కలకు ఆ అవకాశం రానే వచ్చింది. అలా కంపిలికి వెళ్లిన ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉన్న ప్రజలను అదుపు చేసి వారి సమస్యల్ని తీర్చి వారిని తమ వైపు తిప్పుకొని కంపిలి రాజ్యాన్ని తామే స్వాధీనం చేసుకున్నారు. అలాగే అప్పటికే హొయసల్ రాజ్యాన్ని పాలిస్తున్న మూడో బలాల కూతుర్ని హరిహర పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా తన బలం కూడా పెంచుకున్నాడు. ఇది తెలిసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి రాజ్యంపైకి యుద్ధానికి రాగా తనకున్న బలం మరియు సైన్యంతో తుగ్లక్ ని ఓడించి కంపిలి రాజ్యాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాడు. అలా 1336 సంవత్సరంలో తుంగభద్ర నది ఎడంబొడ్డున ఉన్న ముందు చెప్పుకున్న హోసపట్టణం అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీనికి మొదటి రాజు మొదటి హరిహర అయితే మంత్రిగా బుక్కరాయలయ్యాడు. ఈ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరమైన హంపిని కట్టేటప్పుడు తమ గురువుగారైన విద్యాధరణ్య స్వామివారి సమక్షంలో ఇస్లాం నుండి మళ్లీ హిందూజంలోకి మారారు. తర్వాత హంపి నగరాన్ని తుంగభద్ర నది కుడి ఒడ్డున నిర్మించి దక్షిణ భారతదేశంలోనే గొప్ప సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యానికి పురుడు పోశారు. మొదట్లో కేవలం తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని మాత్రమే తన అదుపులో ఉంచుకున్న ఇద్దరు అన్నదమ్ములు తర్వాత మలబార్ మరియు కొంకణ్లు కూడా ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయారు. కొన్నాళ్లకి తనకు పిల్లనిచ్చిన మామ అయిన హొయసల్ రాజు మూడవ బల్ల తుగ్లక్తో జరిగిన యుద్ధంలో చనిపోవడంతో ఆ రాజ్యం సుల్తాన్ల వశమైంది. కానీ తన చాకచక్యంతో హరిహర హొయసల్ రాజ్యాన్ని కూడా జయించి విజయనగర రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ విధంగా 1346 సంవత్సరంలో మొదటి హరిహరుడు 2 సముద్రాల మధ్య ఉన్న రాజ్యానికి రాజు అని, అతని రాజధాని నగరం విద్యలకు మరియు సిరి సంపదలకు నిలయమని శృంగేరి శాసనంలో పేర్కొన్నారు. ఆ విధంగా అనేక బిరుదులను కూడా పొందాడు. అలా పొందిన వాటిలో ఒకటి వీరమల్లు. ఈ పేరు మీదుగానే మొదటి హరిహరునికి హరిహర వీరమల్లు అని పేరు కూడా వచ్చింది. అలా హరిహర తన తండ్రి పేరు అయిన సంగమ పేరు మీద సంగమ వంశాన్ని స్థాపించి తన తమ్ములైన బుక్క, కంపన్న, మారెప్ప, మాడప్ప సహాయంతో తన రాజ్యాన్ని బలోపేతం చేశాడు. ఈ విధంగా తన హయాంలో ఏర్పడ్డ విజయనగర సామ్రాజ్య కీర్తిని తన తర్వాత రాజులైన మొదటి బుక్కరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి రాజులు ఎంతో ఎత్తుకు చేర్చారు. అలా దాదాపు 200 సంవత్సరాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా ఏలిన సామ్రాజ్యం 16వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ నుంచే ఓడించబడి చరిత్రలో కలిసిపోయింది. ఈ విధంగా కేవలం ఒక సైనిక అధికారిగా జీవితాన్ని ప్రారంభించిన హరిహర తన తెలివి, ధైర్య సాహసాలతో ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించిన తిరుగులేని రాజు స్థాయికి వచ్చాడు. ఇతని జీవితంలో
ఇంత హీరోయిజం ఉంది కాబట్టే మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతనికున్న ఒక బిరుదు వీరముల్లు అనే దాన్ని టైటిల్ గా పెట్టి హరిహర వీరముల్లు అనే మూవీ చేశాడు. ఇది ఈ రోజు థియేటర్స్ లో నడుస్తూ ఉంది. ఈ మూవీ మంచి ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక మైల్ స్టోన్ గా నిలవాలని మనమందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.